నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే 118వ కీర్తన 22, 23, 24. ఈ 3 వచనములు నేను మీ కొరకు చదువుతున్నాను, వినండి. ఇల్లు కట్టువారు నిర్దేశించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది, అది మన కనులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. ఈ వాక్యమునకు మీరు సొంతం చేసుకోవాలి. చాలా ముఖ్యమైన మాట. ఈ దినమును మీరు ఈ దినములో ఉత్సహించి సంతోషించాలి. యెహోవా ఏర్పాటు చేసిన దినం, ఇది యెహోవా వలనే కలిగినది. ఇల్లు కట్టువారు నిర్దేశించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఏది వద్దని అనుకున్నామో, ఏది పనికి రాదని అనుకున్నామో, అదే ముఖ్యమైన ఒక రాయిగా, తలరాయిగా మారింది అని ఈ వాక్యంలో చెప్పబడి ఉన్నది. కాబట్టి ఒక 3 ప్రవచన మాటలు మీకు చెప్తున్నాను. నేను 2 days బిఫోర్ ఒక చర్చ్ ఓపెనింగ్ వెళ్ళినప్పుడు ఈ విషయమును అక్కడ మాట్లాడాను. అంటే దేవుడు బయలుపరుస్తూ ఉండే ఈ ప్రసంగాలు రెడీ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇది ఇప్పుడు క్రొత్తగా 2 days ముందు దేవుడు నడిపించిన వాక్యం కాబట్టి మీకు కూడా చెప్తే మీరు కూడా బ్లెస్ అవుతారు. అందుకే మీకు నేను చెప్తున్నాను. కాబట్టి ఒక ప్రవచనం తీసుకోవాలి. ఏ ప్రవచన వాక్ అంటే ఆశ్చర్యం. ఆశ్చర్యం ఈ వాక్యంలో కూడా అది ఉంది. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యం. ఆశ్చర్యం. మీ జీవితంలో ఆశ్చర్యం జరుగుతుంది ఇప్పటి నుండి. విశ్వసించు వారికే ఈ వాక్యము, వాగ్దానము అక్సెప్ట్ చేయబడుతుంది. అందరికీ కాదు. కాబట్టి మనము అక్సెప్ట్ చేయాలి. ఇటువంటి వాగ్దానములు మనం సొంతంగా రాయగలమా? బైబుల్ వర్డ్స్లో ఇది ఎలా రాశారయ్యా అని అప్పుడప్పుడు నేను కూడా ఆశ్చర్యపడుతూ ఉంటాను. ఆ పదములు కరెక్ట్ పదములు, దేవుని ఆత్మచేత నింపబడిన భక్తులు కరెక్ట్ పదములు వాడి తర్జుమా చేశారు. అదన్నీ దైవ కార్యమే, ఇది నరుడు చేసే పని కాదు. కాబట్టి ఎలా రాశారయ్యా అని నేను ఆశ్చర్యపడుతూ ఉంటాను. దేవుని ఒక వాక్యం మనకు దేవుడు రాసి ఆ గ్రంథమును మన చేతిలో పెట్టారు. దానిలో అన్నీ ఉన్నవి. లోకం పుట్టినప్పుడు మొదలుకొని లాస్ట్ వరకు ఉన్నది. ప్రవచన వాక్కు ఉన్నది. లోకం యొక్క ముగింపు ఉన్నది. ప్రభు యొక్క రాకడ ఉన్నది. అన్నీ ఉన్నవి. లెక్కలు ఉన్నవి. ఇవన్నీ ఈ బైబిల్ గ్రంథం నుండి మనకు అనుగ్రహించబడుచున్నది. అప్పుడు నేను జర్మనీ వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న సాక్ష్యం చెప్పారు. ఏంటిదంటే 2వ ప్రపంచ యుద్ధంలో హిట్లర్
హిట్లర్కు వ్యతిరేకముగా యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు బాంబ్స్ అయిపోయినవి అంట. అక్కడ ఒక వ్యక్తి మాకు చెప్పిన విషయం, అక్కడ గైడ్ ఉంటారు కదా, మనల్ని నడిపించి వివరించే గైడ్స్ ఉంటారు, వారు చెప్పిన మాట, బాంబ్స్ అయిపోయినవి. అప్పుడు ఇజ్రాయిల్ దేశానికి చెందిన ఒక యూదుడు, నేను మీకు బాంబ్స్ నేను సప్లై చేస్తానని 8 daysలో ఒక చెట్టును విత్తనం వేసి అది మొలక వచ్చి పెరిగిందంట 8 రోజులు. ఆ చెట్టు నుండి బాంబ్స్ తయారు చేసి సప్లై చేసిందంట. అప్పుడు వారు 2వ ప్రపంచ యుద్ధంలో వారు గెలిచారు. అప్పుడు అడిగారంట, నీకేం కావాలి చెప్పు అని. అప్పుడు మా ఇజ్రాయిల్ ప్రజలకు మా దేశం మాకు కావాలయ్యా. అప్పుడు ఇజ్రాయిల్ దేశం ఏర్పాటు చేయబడినది అంటున్నారు. మనకు తెలియదు, అప్పుడు చరిత్ర మనకు సరిగా తెలియదు, కానీ అక్కడ అంటున్నారు. తర్వాత 2వ ప్రపంచ యుద్ధంలో బాంబ్స్ మొత్తం చలికి పేలకుండా మొత్తం చల్లబడిపోతే అప్పుడు ఇజ్రాయిల్ దేశంలో ఉన్న ఒక యూదుడికి ఫోన్ చేసి అడిగారంట, ఇట్లా ప్రాబ్లం ఉన్నదిగా, బాంబులు బర్స్ట్ కావట్లేదు, చల్లబడి మొత్తం బాంబ్స్ అన్నీ పేలట్లేదు అంటే ఈయన చెప్పినంట, దానిని మీరు ఫ్రిడ్జ్లో పెట్టండి అన్నాడంట. అస్సలే పేలట్లేదు, చల్లగా ఉన్నదంటే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టమంటా అండి ఈయన. నేను చెప్పట్లేదయ్యా, బైబిల్లో ఉన్నది. అక్కడ సామెతలలో ఈ మాట ఉంది, అందుకే అది చూసే చెప్తున్నా. మళ్ళీ మీరు ఫ్రిడ్జ్లో పెట్టండి అంటే ఫ్రిడ్జ్లో పెట్టినాక మంచిగా పేలిందంట. అంటే బైబిల్ వాక్యం ఎప్పుడో రాసిపెట్టిన వాక్యము అందరు నడిపించుచున్నది. పాపము అది మాత్రమే ఈ క్రైస్తవులు చెప్తారండి. యేసు రక్తం ఇది ఒకటే చెప్తారండి. లేకపోతే పరిశుద్ధాత్మ ఇది ఒకటే చెప్తారు. ఎప్పుడు చూసినా స్తోత్రం ఇది ఒకటే చెప్తారు. దేవునికి సకలము తెలుసు, సకల జ్ఞానం ఆయనకు ఉన్నది, కాబట్టి ఏదైనా చేయగలడు. ఇప్పుడు మా ఫ్యాక్టరీలో ఒక్క మాస్టర్ లేదు. ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాల నుంచి నా ఫ్యాక్టరీ నడుస్తుంది, మాస్టరే లేదు. దేవుడే నాకు అన్ని. కాబట్టి ఆ దేవునికి అన్ని తెలుసు. బాంబు ఎలా పేలాలి ఆయన దగ్గర నుంచి వస్తుంది ఆ సీక్రెట్, అది కూడా తెలుసు అను విషయమును అప్పుడు నేను జర్మనీ పోయినప్పుడు తెలుసుకున్నా. కాబట్టి బైబుల్ వాక్యం అనేది మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు మీకు అది సొంతం అవుతుంది. చాలా ముఖ్యమైన మాటలు, అందరినీ ఓదార్చే మాటలు, అందరికీ సమాధానం ఇస్తుంది. బిజినెస్ మ్యాన్కి సమాధానం ఇస్తుంది, అందరికీ ఇస్తుంది. కాబట్టి బైబిల్ వాక్యం పాటించాలి, మనం చదవాలి, అది మనకి చాలా ముఖ్యం. 3 ప్రాఫెసీస్ రిలీజ్ చేస్తున్నా. ఒకటి, మీకు ఆశ్చర్యం జరుగుతుంది. సెకండ్, మీ కుటుంబంలో మీ బంధువులకు, మీ చుట్టాలు, వారికి మీరు అక్కడ ఉంటున్నారు కాబట్టి మీ నిమిత్తం వారికి ఆశ్చర్యం జరుగుతుంది. మూడోదిగా, మీరు వెళ్ళి ఎప్పుడైనా ప్రభు గురించి ఏదైనా ఒక మాట, ఒక సందర్భం వచ్చినప్పుడు, మనము ఎవరిని పోయి డిస్టర్బ్ చేయవద్దు, ఎవరిని బలవంతం చేయవద్దు, ఫోర్స్ చేయవద్దు, ప్రభుని నమ్ముకోండి అని. ఒక్కొక్కరికి వారి విశ్వాసం ఉన్నది, మనం డిస్టర్బ్ చేయవద్దు. కానీ ఎప్పుడైనా ఒక సందర్భంలో మనం ప్రభు గురించి చెప్పే ఒక అవకాశం వచ్చినప్పుడు దేవుడు అక్కడ కూడా ఆశ్చర్య కార్యము చేస్తాడు. ఈ 3ను మీరు అక్సెప్ట్ చేసి మీ సొంతం చేసుకోవాలి. అలాగే జరుగుతుందండి. ఈ 3 జరుగుతుంది. వాక్యమును వినుచున్న ప్రతి ఒక్కరూ దీనిని అక్సెప్ట్ చేయండి. ఈ మాటలు నాకే. దేవుడు ఖచ్చితముగా మీ జీవితంలో
తప్పకుండా నెరవేరుస్తాడు. 3 విషయాలు. అవును. అప్పుడు ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు, మొన్న కూడా ఒక బ్యాంక్ మేనేజర్ నా దగ్గరికి వచ్చి అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో మా ఫ్యాక్టరీలో చెఫ్ లేదు, మాస్టర్ లేదు, ఎవరు లేదండి 30 సంవత్సరాల నుండి. మరి ఎట్లా సార్ అన్నారు. నేను అమెరికాలో ఉన్నా, ఏ దేశాల్లో ఉన్నా కూడా అక్కడ ఒక 50 గ్రామ్ నా అనుమతి లేకుండా పెంచారు, తక్కువ చేయరు. నేను ప్రేయర్లో ఉంటాను, దేవుడు నన్ను ఎలా నడిపిస్తున్నాడో అలా చేస్తాను అని చెప్తే బాగా ఆశ్చర్యపడ్డారు వారు. అంటే అప్పుడు ఆ సందర్భం దొరికింది కాబట్టి ఆ ప్రభు గురించి నేను వారికి చెప్పడం జరిగింది. కాబట్టి ఏదైనా ఒక సందర్భం దొరికినప్పుడు, అవకాశం ఉన్నప్పుడు మనం ప్రభు గురించి చెప్పి ఆయన నామమును మహిమపరచాలి. చూడండి, మీకు ఆశ్చర్యం జరుగుతుంది, మీ చుట్టాలు, మీ బంధువులు, మీ చుట్టూ ఉన్నవారికి ఆశ్చర్యం జరుగుతుంది. తర్వాత మీరు ఎప్పుడైనా ఒక అవకాశం దొరికినప్పుడు, ప్రభు గురించి సందర్భం వచ్చినప్పుడు ఏదైనా చెప్తే అక్కడ కూడా ఆశ్చర్యం జరుగుతుంది. ప్రభు అయిన యేసును చూడండి, ఒక మూగ దయ్యమును వెళ్ళగొట్టాడు. బైబిల్లో ఉన్నది, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఉన్నది. మూగ దయ్యమును వెళ్ళగొడితే అందరూ ఆశ్చర్యపడ్డారంట. ఆ దయ్యం ఆ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత అతడు చక్కగా మాట్లాడాడంట. అది చూసి ప్రజలందరూ ఏంటిది ఈ వింత, ఎప్పుడు కూడా మనం చూడలేదు, వినలేదు, మనుషులకి ఇంత అధికారం దేవుడు ఇచ్చాడా అని చెప్పి దేవుణ్ణి మహిమపరిచారంట. ఆశ్చర్యంగా ఉన్నది మాకు అని చెప్పి దేవుణ్ణి మహిమపరిచారంట. మన జీవితంలో కూడా ఆశ్చర్యము తప్పకుండా జరుగుతుంది, మీ జీవితంలో కూడా జరుగుతుంది అను విషయమును మీరు నమ్మండి. దైవ కార్యమును చూస్తారు, అనుభవిస్తారు. అటువంటి ఆశ్చర్యం మీ కుటుంబంలో జరుగుతుంది. తర్వాత నేనేం చెప్పాను, మీ చుట్టాలు, మీ బంధువులు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభుతో 12 మంది శిష్యులు, యేసు ప్రభు ఒక సందర్భంలో అన్నారు, వారే నాకు తల్లి, వారే నా సహోదరులు అని చెప్పి శిష్యులను చూపించి ఇలా ప్రభు చెప్తూ ఉంటాడు. అంటే బంధువులు వారే, చుట్టాలు వారే, 12 మంది ఎప్పుడు యేసు ప్రభుతో నైట్ అండ్ డే ఉన్నారు. భోజనం వారితో, వండేది వారితో. చూడండి, వారందరూ ఒకసారి దోణి ప్రయాణం చేసినప్పుడు అక్కడ భయంకరమైన గాలి వచ్చేసింది. వెంటనే శిష్యులందరూ అంటున్నారు, ప్రభువా మేము చచ్చిపోతున్నాం, ఇంకా నశించిపోతున్నాం, ఇంకా మార్గం లేదు, నీళ్లు లోపల వచ్చుచున్నది, గాలి భయంకరంగా ఉన్నది, ఇంకా బ్రతకలేము అని భయంకరంగా వారి దుఃఖంలో బాధతో ఉన్నప్పుడు యేసు ప్రభు అక్కడ నిద్రపోతున్నాడు ఒక సైడ్కి. ప్రభుని లేపుచున్నాడు, లేవంటే అయ్యా ఇక్కడ పరిస్థితి ఘోరంగా ఉన్నది, మునిగిపోతాము అలా ఉన్నది, భయంకరమైన గాలి. యేసు లేచి గాలిని సముద్రాన్ని గద్దించాడు, ఊరకుండము అని చెప్పాడు. వెంటనే లోబడి, వెంటనే గాలి అణగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు వారందరూ ఆశ్చర్యపడ్డారు, ఏంటిదయ్యా ఈ వ్యక్తి ఆజ్ఞ ఇస్తే మొత్తం గాలి ఆగుతుంది, ఏంటిది ఇది, ఈ వ్యక్తి ఎవరు అంటే ఆశ్చర్యపడ్డారు పక్కకు ఉన్నవారు. అలాగే మీ బంధువులు, మీ చుట్టాల మధ్య మీ ద్వారా అక్కడ కూడా ఆశ్చర్యము మీ జీవితంలో జరుగుతుంది. సెకండ్ ప్రాఫెసీ. మూడవదిగా ఏమిటి అంటే, మీరు బయటికి వెళ్ళి ప్రభు గురించి ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు ఎవరికైనా, మీ ఫ్రెండ్స్ కానీ తెలిసిన వారికి, వారు కష్టాల్లో ఉన్నప్పుడు, కన్నీటితో ఉన్నప్పుడు, వ్యాధితో ఉన్నప్పుడు వారిని ఓదార్చుటకు 2 మాటలు చెప్పినప్పుడు అక్కడ కూడా ఆశ్చర్యం జరుగుతుంది. యేసు ప్రభు చూడండి, ఒక గ్రామంలో ఆయన వాక్యం చెప్తూ ఉంటే
ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారంట బయటికి వెళ్ళి వాక్యం చెప్తే. మూడో ప్రవచనం అదే కదా, మీరు వెళ్ళి ప్రభు గురించి ఏదైనా చెప్పినప్పుడు అక్కడ కార్యం జరుగుతుంది. అప్పుడు యేసు ప్రభు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారంట. ఏంటిదయ్యా, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, మంచి ఉపమానంతో అందరూ అర్థం చేసుకున్నట్లు మంచిగా మాట్లాడుతున్నాడు, స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈయన ఎవరయ్యా, ఈ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది, ఏంటిది ఈ మాటలు అని వారందరూ సంతోషపడ్డారు. అవును, నేను చెప్పాను కదా, మూడవ ప్రవచనం మీరు వెళ్ళి బయటికి వెళ్ళి చెప్పినప్పుడు అక్కడ ఆశ్చర్యం జరుగుతుందని చెప్పాను కదా. కాబట్టి ఈ 3 ప్రాఫెసీస్ను సొంతం చేసుకోవాలి. మీరు తప్పకుండా మీ జీవితంలో మీరు అనుభవిస్తారు. విశ్వాసముతో అక్సెప్ట్ చేయాలి, ఇది నాకే వచ్చింది ఈ మాట అని, అప్పుడు అది జరుగుతుంది. కాబట్టి ప్రియులారా, గొప్ప కార్యాలను దేవుడు చేస్తాడు తప్పకుండా. నేను 2 days బిఫోర్ ఒక చర్చ్ ఓపెనింగ్ వెళ్ళాను. చాలా ఒక గ్రామం, నన్ను బాగా ప్రేమించుచున్న పాస్టర్, దేవుడు దీన స్థితి నుండి ఆయన దేవుడు లేపాడు, దీవించాడు, అభిషేకించాడు, సేవకుడుగా చేశాడు. ఇప్పుడు చాలా ప్రజలు ఆయన ద్వారా మేలు పొందుచున్నారు. నన్ను బాగా ప్రేమతో పిలిస్తే అక్కడికి వెళ్ళాను. 3 విషన్స్ నాకు కలిగినవి, 3 విషన్. ఆ 3 విషయాన్ని అక్కడ చెప్పాను. 3 గురించి అక్కడ వివరించాను, చెప్పాను. అంటే కొందరికి ఆశ్చర్యంగా అనిపించినది, ఏంటిది ఇది, రాకమునుపే దేవుడు ఇలా చూపించాడని సార్ చెప్తున్నారు, ఏంటిది ఇది, ఆశ్చర్యంగా ఉన్నది. దేవుడు ఇలా కూడా చేస్తాడా, దేవునికి సాధ్యమా అని తప్పకుండా ప్రజలందరూ అక్కడ ఆశ్చర్యపడ్డారు. అవును, కాబట్టి ఈ సమయంలో మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఈ ప్రాఫెసీని మీరు పొందాలి, వెలిగించబడాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఫలించాలి. ప్రభు మనల్ని ఎందుకు ఏర్పాటు చేశాడంటే తెలుసా, దేవుడే తన సొంత నోటి ద్వారా చెప్పాడు. ఏంటిదంటే, ఎందుకు నేను ఏర్పరచుకున్నాను నిన్ను, నీవు వెళ్ళి ఫలించుటకు, ఆ ఫలము నిలిచి ఉండుటకు నేను నిన్ను ఏర్పరచుకున్నాను. కాబట్టి ఫలించాలి, ఇతరులకు రుచికరమైన జీవితముగా మన జీవితం ఉండాలి, ఇతరులకి బ్లెస్సింగ్ వచ్చినట్టు మన జీవితం ఉండాలి. మన కొరకే అన్నీ చేసుకుంటూ, మన కొరకే ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళడం క్రైస్తవ జీవితం కాదు, దేవుని నమ్ముకున్న జీవితం కాదు. ఇతరులు మన ద్వారా వారు దీవించబడాలి. అటువంటి గొప్ప ధన్యతను దేవుడు మీకు ఇవ్వాలని నేను మీ కొరకు ప్రార్థన చేయబోచున్నాను. ప్రభువా, ఈ వాక్యమును వినిన ప్రతి ఒక్కరిని ముట్టండి తండ్రి, ముట్టండి తండ్రి. ఆశ్చర్య కార్యము వారి జీవితంలో జరుగునట్లు చేయండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అడ్డు ఆటంకములు అన్నిటినీ తొలగించండి, వ్యాధి బలహీనతను తొలగించండి, నెమ్మది కలుగజేయండి. అద్భుతం జరగాలి వారి యొక్క జీవితంలో. టోటల్గా నిరాశతో జీవితంలో విరక్తి చెంది ఇక నాకు హోప్ లేదని అటువంటి స్థితిలో ఉన్నవారిని బలపరచండి. ఇప్పుడే ఆశ్చర్యం జరుగుతుందని చెప్పావు, ఆశ్చర్యం వారి యొక్క జీవితంలో జరగాలి. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నా, యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.